ఒకప్పుడు ఒక పెద్ద అడవి అంచున ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు చిన్నవి, పెద్దవి, రంగురంగులవి ఆనందంగా జీవించేవి. అవి గుంపులుగా ఈదుతూ, ఆటలాడుతూ సంతోషంగా కాలం గడిపేవి. అదే చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. కాని ఆ కొంగ జీవితం మాత్రం బాధతో నిండిపోయింది. ఆహారం దొరకక రోజూ ఆకలితో వేదన పడేది. చెరువువైపు చూసిన ప్రతిసారి దాని మనసులో దురాశ మెలిక వేసేది. ఈ చేపలు పట్టుకొని తింటే నా ఆకలి తీరుతుంది, కాని నేరుగా దూకితే ఇవి పారిపోతాయి. ముందుగా వీటి నమ్మకాన్ని గెలుచుకోవాలి అని ఆలోచించింది. ఒకరోజు చెరువుకు దగ్గరగా వచ్చి చేపలతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నించింది. మొదట చేపలు భయపడ్డాయి. కాని ఒక పెద్ద చేప అడిగింది, ఏమిటి కొంగ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడు కొంగ దుఃఖంగా నటిస్తూ అంది, నాకు ఆహారం కాదు, నిజానికి స్నేహం కావాలి. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉంటాను. మీరు నన్ను మిత్రుడిగా అంగీకరిస్తారా? చేపలు ఒకదానితో ఒకటి చూసుకుని సందేహపడ్డా. రోజులు గడుస్తున్న కొద్దీ కొంగ ప్రతిరోజూ వచ్చి వారితో ఆడుతూ, మాటలాడుతూ వారి నమ్మకాన్ని గెలుచుకుంది. క్రమంగా చేపలందరూ దాన్ని మిత్రుడిగా భావించారు. కానీ ఒకరోజు కొంగ కొత్త కుతంత్రం ఆడింది. అది భయపడ్డట్లు నటిస్తూ చెప్పింది, ఒక వేటగాడు త్వరలో ఈ చెరువులోకి రానున్నాడు. అతను మీ అందరినీ పట్టుకొని అమ్మేస్తాడు. కాని నేను మిమ్మల్ని రక్షిస్తాను. నా ముక్కు పొడవుగా ఉంటుంది. ప్రతిరోజూ కొంతమందిని నా ముక్కుతో ఎత్తుకొని పక్కనే ఉన్న మరో చెరువులో వదిలేస్తాను. అక్కడ మీరు సురక్షితంగా జీవించవచ్చు. అమాయకమైన చేపలు కొంగపై మరింత విశ్వాసం పెట్టాయి. మరుసటి రోజు కొంగ ఒక చేపను తీసుకుని వెళ్ళింది. కాని అది మరో చెరువులో వదలకుండా దూరంలోని ఓ కొండపై కూర్చుని తినేసింది. ప్రతిరోజూ ఒక్కో చేప అదృశ్యమవుతుండగా మిగిలిన చేపలు మాత్రం మన కొంగ మనకోసం కష్టపడుతున్నాడు అని పొగిడేవి. ఈ మొత్తం కపటం గమనిస్తున్నది ఒక మైన్ పక్షి. అది అన్నీ చూశాక బాధపడి, ఈ అమాయక చేపలు మోసపోవకూడదు, నిజం చెప్పాలి అనుకుంది. మరుసటి రోజు చేపల దగ్గరికి వచ్చి చెప్పింది, మీరు నమ్ముతున్న కొంగ మిమ్మల్ని మరో చెరువులో వదిలడం లేదు. నేను నా కళ్లతో చూశాను. అది మిమ్మల్ని కొండపైకి తీసుకెళ్లి తింటోంది. మొదట చేపలు నమ్మలేదు. కాని చేప ఆలోచించి, పక్షి చెప్పింది నిజమేమో అని అనడంతో చేపలు కొంగ మోసగాడని గ్రహించాయి. వెంటనే అందరూ కలిసి ఒక ప్రతిపథకం వేశారు. వారిలో ఒక బలమైన పీత ఉండేది. దానికి కఠినమైన పంజాలు ఉండేవి. చేపలు పీతను వేడుకున్నాయి, నువ్వే మాకు సహాయం చేయగలవు, కొంగకు పాఠం నేర్పించు అని. మరుసటి రోజు కొంగ చెరువులోకి వచ్చి, ఈరోజు ఎవరిని పంపాలి అని అడిగింది. అప్పుడు చేపలు మాయగా, మాలో ఒక పీత ఉంది. అతను చాలా మంచివాడు, ముందుగా అతనిని రక్షించు అని చెప్పాయి. కొంగ సంతోషంగా అంగీకరించి పీతను ముక్కుతో పట్టుకొని బయలుదేరింది. కాని కొంత దూరం వెళ్లగానే పీత తన బలమైన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ నొప్పితో అరిచింది, అయ్యో వదిలే, నన్ను క్షమించు. కాని పీత కోపంతో అంది, మా స్నేహాన్ని మోసం చేసి మా అన్నదమ్ముల్ని తిన్నావు. ఇప్పుడు నీ తప్పు గ్రహించాలి. కొంతసేపు శ్రమ తర్వాత కొంగ బలహీనమైపోయి తాను తప్పు చేశానని ఒప్పుకుంది. అది విన్నవించింది, నన్ను క్షమించండి చేపలారా, లోభపడి మిమ్మల్ని మోసం చేశాను. ఇకపై ఎప్పటికీ మీ దగ్గరకు రాను. మీరు సురక్షితంగా జీవించండి. చేపలు దానికి హెచ్చరికగా, మా నమ్మకాన్ని ద్రోహం చేసినవాడు ఎవరైనా శాంతి పొందడు అని చెప్పాయి. చివరగా మైన్ పక్షి పీతను తిరిగి చెరువులో వదిలింది. చేపలన్నీ సంతోషంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఆ రోజు నుండి చేపలు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి. నిజమైన మిత్రుడు ఎప్పుడూ కష్టకాలంలో మనల్ని రక్షిస్తాడు. కాని మోసగాడి మాటలు నమ్మకూడదు. నీతి: దురాశ చివరికి నాశనం చేస్తుంది. మోసగాడిని ఎప్పుడూ నమ్మకూడదు. నిజమైన మిత్రుడు కష్టకాలంలో మనల్ని రక్షిస్తాడు.